హలో ఫ్రెండ్స్, టెక్పెడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం గూగుల్ పేలో వచ్చిన కొత్త అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. చాలా మందికి యూజ్ అవ్వచ్చు. వీడియో పూర్తిగా చూడండి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఎలాంటి అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. లేటెస్ట్ ఆఫర్ డీల్స్, టిప్స్ అండ్ ట్రిక్స్ బగ్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఈ రెగ్యులర్ టెలిగ్రామ్ గ్రూప్ కాకుండా టికెట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం కోసం లేదా కిలోమీటర్ సంపాదించడం కోసం నేను మరొక గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఆ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు కావాలనుకుంటే అందులో జాయిన్ అవ్వచ్చు. బట్ మీరు ఎలాంటి సెల్ఫ్ ప్రమోషన్స్ కానీ టికెట్ సేల్ కానీ అక్కడ చేయకూడదు. అలా చేసినట్టయితే ఇమీడియట్గా మిమ్మల్ని బ్యాన్ చేయడం జరుగుతుంది. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నాక నేను గూగుల్ పే అప్లికేషన్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఎంటర్ గేమ్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు కొన్ని కిలోమీటర్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఎక్స్చేంజ్ గ్రూప్లో కనుక మీరు లింక్స్ పెట్టినట్టయితే ఎవరైనా క్లెయిమ్ చేస్తే మనకి విధంగా కిలోమీటర్స్ వస్తాయి. ఇప్పుడే నాకు కొన్ని కిలోమీటర్స్ అవసరం కావడం వల్ల నేను మన గ్రూప్లో లింక్స్ పెట్టాను. ఎవరో క్లెయిమ్ చేస్తారు, వెంటనే విధంగా కిలోమీటర్స్ కూడా వచ్చాయి. అది కాకుండా మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ గోవా అని ఉంది. దాని కింద మీరు గమనించినట్టయితే ఫ్లిప్కార్ట్ వౌచర్ అవేట్స్ యూ అని ఉంది. ప్రోగ్రెస్ ఫర్దర్ అండ్ గెట్ టు యువర్ నెక్స్ట్ వౌచర్ మైల్ స్టోన్ అని ఉంది. అయితే మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, మనం కొన్ని మైల్ స్టోన్స్ కనుక రీచ్ అయినట్టయితే కొన్ని వౌచర్స్ వస్తూ ఉంటాయి. అయితే ఈ రోజు ఫ్లిప్కార్ట్కి సంబంధించిన వౌచర్ని కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే గ్యారంటీగా వౌచర్ వస్తుందని మాత్రం చెప్పలేం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఆల్రెడీ నేను మన గ్రూప్స్లో పెట్టడం జరిగింది. బట్ ఎలా వస్తుందని చాలా మంది అడుగుతున్నారు. అయితే మీరు ఇమీడియట్గా ఒక్క టికెట్ యూజ్ చేసి ముందుకు వెళ్ళినంత మాత్రాన మీకు ఈ వౌచర్ వస్తుందని చెప్పలేము. మీరు తప్పనిసరిగా మైల్ స్టోన్ అయితే రీచ్ అవ్వాలి. మీరు ఇక్కడ స్క్రీన్ పై చూస్తున్నారు కదా, నేను ఏదైనా ఒక టికెట్ ఉపయోగించి కొంచెం ముందుకు వెళ్తున్నాను. ముందుకు వెళ్ళిన తర్వాత కొన్ని కిలోమీటర్స్ కూడా యూజ్ అవుతాయి. ఆ తర్వాత మనం అక్కడి నుంచి బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత చూడండి, నేను ఒక స్టెప్ మాత్రం ముందుకు వెళ్ళాను, ఇంకా మైల్ స్టోన్ రీచ్ కాలేదు. సో మరొకసారి నేను ఏం చేస్తున్నానంటే ఒక టికెట్ ఉపయోగించి మరొక ప్లేస్ విజిట్ చేశాను. మరొక ప్లేస్ విజిట్ చేసిన తర్వాత నేను బ్యాక్ వస్తున్నాను. ఇప్పుడు మీరు గమనించినట్టయితే నేను మైల్ స్టోన్ రీచ్ అవ్వడం జరిగింది. నాకు ఈ విధంగా టికెట్స్ ప్లస్ కిలోమీటర్స్ వచ్చాయి అనమాట. అయితే నెక్స్ట్ చూస్తున్నారు కదా, మీకు ఒక వౌచర్ సింబల్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే మరొక సిటీ వెళ్తున్నాను. మరొక సిటీకి వెళ్ళిన తర్వాత మనకి వౌచర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను ఓకే చేశాను. ఓకే చేసిన తర్వాత మీరు ఇప్పుడు స్క్రీన్ పై గమనించండి, మనకి ఈ విధంగా కొన్ని వౌచర్స్ వస్తున్నాయి అనమాట. అయితే ఇక్కడ ఫ్లిప్కార్ట్కి సంబంధించిన వౌచర్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ అందరికీ రాదు. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అన్నారు. అంతేకాకుండా కొద్ది మందికి మాత్రం వస్తుంది. కాబట్టి ఎవరికి వస్తుంది అనే విషయం అయితే మాత్రం మనం చెప్పలేము. సో మీలో ఎవరైనా ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయొచ్చు. బట్ అందరికీ రాదు. మీరు తప్పనిసరిగా మైల్ స్టోన్స్ రీచ్ అవ్వాలన్నమాట. అప్పుడు మాత్రం మీకు ఏదో ఒక వౌచర్ వస్తుంది. అందులో ఫ్లిప్కార్ట్ నుండి అవకాశం ఉంటుంది. డీటెయిల్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మీ దగ్గర ఎక్కువ టికెట్స్ ఇంకా కిలోమీటర్స్ ఉన్నట్టయితే వీలైనంత తొందరగా ఇది కంప్లీట్ చేయడం మంచిది. మీకు ఫ్లిప్కార్ట్ వౌచర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా డౌట్స్ ఉన్నట్టు కామెంట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.